స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లుగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. 2023 ఎన్నికల్లో తాను బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచానని, ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని మాటిచ్చానని చెప్పారు. బీఆర్ఎస్ ఓటమితో నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని భావించి కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తే అనుకున్న విధంగా అభివృద్ధి సాధ్యమని నమ్మానని వ్యాఖ్యానించారు. స్పీకర్ నోటీసులు ఇచ్చారని, ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటారని చెప్పారు. స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి నా భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది. కడియం శ్రీహరి పార్టీ మారిన వాళ్ళలో కడియం శ్రీహరి మొదటివాడు కాదు, చివరి వాడు కూడా కాదు. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ సాగుతున్నది. నా మట్టుకు నేను నా నియోజకవర్గం ఆగం కావద్దు, నన్ను ఎన్నుకున్న ప్రజలు ఆగం కావద్దు, మరి ఇంకొక 5 సంవత్సరాలు వీళ్ళు నష్టపోవద్దు, ఈ ప్రజలకిచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి, ప్రజలకిచ్చిన అభివృద్ధిని చేసి చూపించాలి అనే ఒక ఆలోచనతో మాత్రమే అభివృద్ధిని ప్రధాన అంశంగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది. కొద్ది కాలం నేను చేసిన అభివృద్ధి ఉంది గన్పూర్లో. ఏ గ్రామానికి వెళ్ళినా, మీరు ఏ గ్రామానికి వెళ్ళినా, ఇప్పటికీ వెళ్ళండి, ఏ గ్రామానికి వెళ్ళినా కొద్దిసేపు రాజకీయాన్ని పక్కన పెట్టి ఈ గ్రామం ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని అడగండి. ఈ స్కూల్ ఎవరు కట్టిల్లు, ఈ వాటర్ ట్యాంక్ ఎవరు కట్టిల్లు, ఈ సీసీ రోడ్లు ఎవరు కట్టిల్లు, ఈ వాటర్ స్కీమ్ ఎవరు తెచ్చిందని అడిగితే వాళ్ళే చెప్తారు. మీ ప్రశ్నకు అక్కడే క్షేత్రస్థాయిలో సమాధానం దొరుకుతుంది. స్పీకర్